అంజయ్య, నీ కూతురుకు సంబంధం కావాలన్నావు కదా? అన్న పంతులు, ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే ఏందయ్యా? ఇగో సంబంధం తీసుకొచ్చిన. ఈయననేనా? గంగరాజు, కూర్చోవయ్యా. దా బావా, కూసో. సరేనే, కూర్చుంటా. ఇగో సుభద్ర, ఈయన పక్కూళ్ళనే ఉంటాడు. గంగరాజు ఈయన పేరు. ఈయనకైతే ఒక్కడే కొడుకున్నాడు, మంచోడు. మీకు ఇక ఈ సంబంధం ఇష్టమైతే మాట్లాడుకుందాం. సరే పంతులు గారు, అట్లనే మా ఆయనకు ఇష్టమైతే సంబంధం మాట్లాడుకుందాం గాని. ఇగో గవాన్ని కాదు పంతులు, నేను ఒకటే చెప్తానయ్యా. ముచ్చట ఏంటంటే, నా కాబోయే అల్లుడికైతే అస్సలు తాగుడల వాటే ఉండద్దయ్యా. అట్లయితేనే నా బిడ్డను వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా. నేను ముందే చెప్తానా. వాళ్ళ కొడుకు గసంటి వ్యక్తి కాదు, మంచి పిల్లగాడు. అవు గంగరాజు, నీ కొడుకేమన్నా తాగుతాడా చెప్పు? నా కొడుకు మంచోడే సుబ్బయ్య, గట్లేం తాగుడలవాటు లేవు. ఇంటికాడ బుద్ధిగా ఉంటాడు, ఆని పనేదో ఆడు చేసుకుంటాడు అంతే. ఇక ఆలీల సోపతులు కూడా పట్టడాడు. అట్లనా బావా? ఇక అట్లయితే మంచిదే పట్టు. అంత మంచిగానే ఉన్నది గాని, నీ బిడ్డ గావనే నా కింద కూర్చున్నామే, కొంచెం ఐసు పెద్దగా ఉన్నట్టున్నది కదా? కాదు బావా, ఆమె నా తమ్ముడు భార్య, మరదలు. ఆగో ఎక్కడ కూర్చున్నామనేమో నా భార్య. మరి నీ బిడ్డ లేదా ఈడ? ఉన్నది బావా, చూస్తావా? రమ్మంటావు. ఒకసారి రమ్మని చూస్తా. నేను కూడా ఇంట్లో మా వాళ్ళకి చెప్పాలి కదా, చూస్తా ఒకసారి రమ్మను. సుభద్ర, ఒకసారి రోజన్ రమ్మను, చూస్తాడట. అమ్మా రోజా, ఒకసారి ఇట్రావే. ఏంటిదే అమ్మా, ఎందుకు పిలిచినావు? ఏం లేదు బిడ్డ, నిన్ను చూసుకోవడానికి ఈ పిల్లగానలు వచ్చిర్రు, చూస్తాడట, గంటికే పిలిచిన. అమ్మా అప్పుడే పెళ్ళెందుకే నాకు, అద్దంటున్నారు మీరు. అమ్మా రోజా, ఒకసారి ఇట్రా. సుబ్బయ్య, నీ కూతురు మహాలక్ష్మి తీరు ఉంది, మంచిగున్నది. నాకైతే ఈ సంబంధం ఇష్టమే. మా ఇంట్లో చెప్తా, ఒకసారి చెప్పి తీసుకొని వస్తా. శుభం. ఇక అబ్బాయిలు ఒకసారి వచ్చి చూస్తే ఇక పెళ్లి కానిద్దాం, అంత నచ్చితే. ఏమంటావు సుబ్బయ్య? ఇక నేనేమంటా అయ్యగారు, ఓ మంచి రోజు చూసుకొని ఈ వారంలో రమ్మనాలను. అంత నచ్చితే సంబంధం ఓకే చేసుకుందాం. డాడీ, నాకు డ్రింక్ చేసే వాళ్ళను అస్సలు చూడకు, నేను చేసుకోని వాళ్ళను. సరే బిడ్డ, నేను చేసుకునే అతను డ్రింక్ చేయడట, అట్లాంటి అలవాట్లు ఏం లేవాట. సరే డాడీ. అమ్మా రోజా, నువ్వు ఇంట్లోకి పో. గంగరాజు, ఇంకేందయ్యా, ఓ మంచి రోజు చూసుకొని మీ ఇంట్లో అందరూ మెల్లగా రారు ఇటు. సరే అయ్య గారు, అట్లనే కానిద్దాం. ఓ మంచి రోజు చూసుకొని మీకు కబురు పంపుతా. మరి నేను పోయేస్తా సుబ్బారావు గారు. సరే బావా, మీరైతే అచ్చ రోజు చెప్పుర్రి నాకు. తిరిగి తిరిగి నడవంతా వేంది నీ అవైది. వర్షకాలం అన్నట్టు కాదు, చలికాలం అన్నట్టు కాదు, వానలు కొడుతూనే ఉన్నాయి. ఏందో. సుశీల, ఉన్నవానే? ఇన్ని మంచినీళ్ళు పట్టుకొని రావే, బాగా దూపైతాంది. తెత్తా మాగు. ఇగో మంచినీళ్ళు తీసుకో అయ్యా. చాలానయ్యా, ఇంకొన్ని పట్టుకురామంటావా? అదే సుశీల, సాలిగా. అవుగాని నీ కొడుకేడే, ఏడు తిరగవేండు? అదేంది, ఆడు ఆనే కూర్చుండే టీ చూస్తాడు కదా. అయ్యో సురేషు, నువ్వు ఈయనే ఉన్నావురా? నీ అవ్వని నేనే ఉన్నా, ముందట్నే పెట్టుకుని అడుగుతాన్నావు, కళ్ళు కనబడతలేవా నీకు? అయ్యో సురేష్గా, నీకు గత కోపం వస్తుందేంద్రా? అడుగుతున్నా తప్ప? అగో నేనేమన్నానే అవ్వా, నేను ఇక్కడనే ఉన్నా అని చెప్పినా. గా కోపమేందిరా? కుక్క కచ్చినట్టు వస్తాను కదా నీకు కోపం. పుచ్చిపోయిన కుక్క తిరిగినట్టు తిరుగుడు, ఇంట్లో చొర్రుడు, ఇదే ఇక నీతోని. నువ్వు అన్ని ఏమనకే, నువ్వు సపడి చేయకుండు. అయితేమనే గాని ఆయనకోటి పెళ్లి సంబంధం చూసుకొచ్చిందే. ఓ మంచి రోజు చూసుకొని ఇక పిల్లని చూడ్డానికి పోదాం. ఆయనకి మందు గిందు ఏది అలవాటు లేదని చెప్పిన. ఆడు తాగడు కదా ఆడైతే. ఆడేం తాగడు గాని నాకు ఎరకలేదా? అయితే సంబంధం ఎక్కడ చూసినావయ్యా? గీ మన పక్కులే సుబ్బారావు లేడా, గైన బిడ్డనే. ఇప్పుడే పోయి పంతులు నేను చూసేస్తాను. అట్లనా అయ్యా? సరే అయితే. సురేషు, నీకు బాబు పెళ్లి సంబంధం చూసిండట్రా? ఆగో, నాకు పెళ్లి సంబంధం చూసిందానే బాబు? చూసిండట్రా. నువ్వు ఈ 2 రోజులు ఎటు తిరగకు, మంచిగుండి కానీ. సరేనే అమ్మా, రేపన్నా ఎల్లుండన్నా వాళ్ళ ఇంటికి పోదాం, పోయి పిల్లని చూసేద్దాం. రేపు పోదామానే? రేపే పోదాంరా. మంగళ షాప్కి పోయి కటింగ్ చేయించుకో. కటింగ్ చేయించుకొని ఇంత పిరంలో రాసుకో, ముఖం తెల్లబడుతుంది. నీ అవ్వ కటింగ్ ఏమైంది, మంచిగానే ఉన్నది. ఆగో బూరు కత్తిరించుకోరా అంటే మళ్ళీ అదే ఊరుతావేంద్రా? సరేనే, నీ అవ్వ కత్తిరించుకుంటూరకు, నీతో గండమే ఉంది నాకు. గట్లా మొత్తం చిన్న కొట్టించుకో, లేకపోతే నీ సంగతి చెప్తా ఏమనుకుంటానవా? నువ్వైతే కటింగ్ చేసుకోకపోవాలి, నేనే ఇంటికి వచ్చినాక బూరు వరకు ఇస్తామనుకుంటానవా? సరేనే అవ్వ, మాయించుకుంటా కటింగ్. అగో చూస్తాను ఆనయ్యా,
ఆడు ఎట్లురుకుతాడో. ఆయనకి ఎదిగే కొద్దీ ఇంకా ఎక్కువైతుంది కోపం. మనిషి తీరైతుంటలేడు. సుశీల, నువ్వు అని ఏమనకే. ఎదిగే పిల్లగానికి ఇక గట్టనే ఉంటుంది కోపం. నువ్వు ఏమనకు. లగ్గం అయితే ఇక ఆడే దారికి వస్తాడు. గంతేనయ్యా, నేనేమంటాను, నేనేమన్నా. మరి రేపు చూడ్డానికి పిల్లోళ్ళింటికి ఓడేనా అన్నయ్యా? రేపు బోవుడేనే. అయ్యగారు రేపు మంచిగున్నది అన్నాడు. పోయి చూసేద్దాం. బుజ్జుకున్న వాళ్ళకి చెప్పినావా అన్నయ్యా? నేనేడ చెప్పినా సుశీల, నేను చెప్పలేదు. మరి ఫోన్ చేసి చెప్పరాదు? రేపు సురేషయానికి పిల్లని చూడగొత్తానని చెప్పు. గీ పిల్లని చూడడానికి ఎందుకే చెప్పుడు? ఆగా గీ ఆడబిడ్డకి చెప్పరా? నువ్వు భలే ఉన్నావు. ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళతోని. సరే సరే ఆగే చేస్తానా. రింగ్ అవుతుందా ఫోను? ఫోను మారింగ్ అవుతుంది, ఎత్తుతలేడు. ఎత్తిండు. హలో అల్లుడు, ఏడున్నావయ్యా? మామ, నేను పత్తికాడున్నా. ఏంది పత్తికాడున్నావా? ఇప్పుడేం చేస్తాన్నావు? ఆనొచ్చేటట్టుంది మామ, పత్తేరిస్తానా. అయ్యో, పత్తేరుతారా అల్లుడు? పత్తేరుతానా మామ. ఇలా సాయంత్రం వరకు ఏరుడైపోతుంది మొత్తం. అయిపోద్దా? సరే గాని బుజ్జి ఇంటికానే ఉందా? ఇక్కడనే ఉంది మామ. సరే గాని రేపు పొద్దుగాల సురేష్ గారికి పిల్లని చూడబోతాను. రారల్లుడు మీరు. పిల్లని చూడబోతారా మామ? ఏ ఊరు? గిదేమన్నా పక్కూరు జగిత్యాల. జైతాల చూసిర్రా? సరే సరే అత్తం. ఏయ్, ఒకసారి అల్లుడిని ఫోన్ బుజ్జికి ఇవ్వను, నేను మాట్లాడతా. అల్లుడు, బుజ్జికి ఒకసారి ఫోన్ అడి. అలా అమ్మ మాట్లాడుతుందట. పత్తేరుతుంది మామ, దూరం ఉన్నది. అట్లా అల్లుడు. అయితే పట్టు, నేను రాత్రిపూట ఫోన్ చేస్తా పట్టు. సరే మామ. సరే అల్లుడు, ఉంటా మరి. మంచిది. సరే మామ. చూడన్నా, నువ్వు గీ పని చేస్తానవేందన్నా? చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ చేస్తా అన్నావు కదా, గిదేనా ఇంజనీరింగ్? పులిగా కొన్ని రోజులైతే కైకిలు చూతావు విలువలరా నిన్ను. కొన్ని రోజులైతే నువ్వేం పని చేస్తావో నేను కూడా చూస్తారా? ఇక్కడ పని లేక పంగ వలుగుతాంది, దొరికిన పని ఏదో చేసుకుంటానా. సరే అన్న, చేసుకో. చూడు గారే, ఏం చేస్తానోరా? కనబడతలేదారా ఇటుకలు మొత్తానా? దా, నా పెళ్లి సెట్ అయింది, తాగుదాం పానాడు. ఇప్పుడేమో పని పంగ వలుగుతాను అన్నాడు. సురేష్ అన్న తాగడానికి పిలిచినాక పోతాడు. మంచిగా ఉన్నాడు చోటన్న. అవురా సురేష్, నీకు బీరు తాగుడు అలవాట్లేదు కదరా? అలవాట్లేదురా, పెళ్లి సెట్ అయింది కదా, అందుకే హ్యాపీలో తాగుతానా. ఈ పెళ్లి ముంగడ గిట్లెందుకు తాగుతానరా? మరి ఎవడన్నా చూస్తే దెబ్బ కత్తదురా. యవ్వంతోనేం కదరా చోటుగా, నువ్వెందుకు భయపడతావు? అరే సురేషు, పెళ్లి చూపులు ఆయనే యారా మరి. రేపు పొద్దున పోతానవరా, రారు మీరు కూడా అందరూ. సరేరా అత్తం. సరేగా నీ పెళ్లి చూపులు ఎక్కర్రా? గీ మన పక్కూరేరా జగిత్యాల. అమ్మతోడు జగిత్యాల పిల్లనారా? సూపర్ ఉంటారాడా. అవునరా, అందుకే అక్కడ అమ్మాయిం చేసుకుంటానా. ఓ చోటన్నా, ఏమో పని పంగ వలుతుందని గీడ చిరావుతానవేందన్నా? దీనికి మించిన పని ఉంటాదిరా పులిగా. అవన్నా నిజమే, దీనికి మించిన పని ఉండదు. అన్న నాకు కొంచెం బీరు పోతావా? చెల్లాడు బంకతుర్లాడా, మాకే ఒకటి ఇచ్చిండు బీరుడు. అంద సగం నీకిస్తే మాకే ఉంటదిరా. నాడు ఇంత తెరువు బీరు తాగుతావరా నువ్వు? ముడ్ల సీసా కూర్చుతావనుకుంటానవు. చల్ అన్న, నీకు నా జిట్టే కలుగుతా అన్న, పోంగ నీకు ఎరగ పెడతా చూడు. ఇదే నా శాపం. అరే పులిగా, నాకు గనక జిట్టు దాకి ఎరగ పెట్టాలి గాని నీ ఇంటి ముందర చేరుగుతారా? సరే అన్నదా, అది మా ఇల్లు కాదు కదా, నీకు ఇరే ఉంటాను. అది చేరితే ఎవరో నిన్నే అంటాడు. అరే పులిగా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి తాయకాడ చిన్నలు ఉండదు. నాడు మీరు చిన్నలే కదా అన్న? మేము చిన్నోళ్ళం ఎందుకు అవుతాంరా, పెద్దోళ్ళం మేము. ఇంకా మీకు మీసాలే మొలలేదు కానీ ఇంకా పెద్దోళ్ళట మీరు. సరే సరే, మీ దగ్గర ఉంటే నా టైం వేస్ట్, నేను పోతానా. పులిగా నీకు బాగా బలపత్తాంది రేనికి. ఇన్ని ఒకసారి దొరకబట్టి లావులో తుండలు దొరకబట్టాలరా. పోనీరా చిన్న పోరాడాడు, ఇసిపెట్టు. సరేగానే రేపైతే రారా పెళ్లి చూపులకు పోదాం. పక్క ఆత్తం రా సురేష్, నువ్వేం టెన్షన్ పడకు. ఓకేరా, మరి నేను పోతానా. లేట్ అయితే మా అయ్య తిడతారు రా అసలే. ఓకేరా, పో. సుభద్ర, గంగరాజు ఫోన్ చేసిండే, రేపు మంచి రోజాట, చూడ్డానికి అత్తరాట. అయ్యో, రేపే అత్తారట్నా? ఓ అక్క, ఇట్లా రేపే అత్త ఎట్లా? మనం అన్ని తెలుసుకోవద్దా? తెలుసుకొని రమ్మనాలి కానీ ఇట్లా చెప్పకుండా చేయకుండా అత్తారా? ఓ బావా, అన్ని తెలుసుకోవా నువ్వు? తెలుసుకోందే రమ్మంటావా? మా చుట్టాలోళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటారు, ఆ పిల్లగాని గురించి తెలుసుకోమంటావు. అప్పుడు రమ్మను, ఇప్పుడే రమ్మను కుర్రి. ఎందుకే లలిత, పిల్లగాడు మంచోడేనట కదా. మంది మాటలు గట్లా పట్టుకోవద్దు బావా. మనం అడిగే తీరు మనం అడగాలి. వీళ్ళే పిల్లగాడు ఎసంటోడో నేను తెలుసుకుంటావు ఇలా సాయంత్రం ఫోన్ చేసి. సరే సరే, వాళ్ళకు తెలవకుండా ఫోన్ చేసి మెల్లగా కనుక్కో. సరే బావా, నేను ఫోన్ చేసి కనుక్కుంటావు సాయంత్రం. నేను పోతానా బావా మరి? అక్క పోయొత్తా. సరే చెల్లె, మెల్లగా పో. రోజా, నేను పోయొత్తానే. సరే పిన్ని, పోయిరా.